వజ్రం అందానికి చిహ్నం, అలంకారానికి చిరునామా. అది ఎంత మెరుపు మెరిస్తే అంత ఆకర్షణ. అటువంటి ఎన్నో వజ్రాలకు మన నల్లమల కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు జియో సైంటిస్టులు. డైమండ్ మైన్స్ లో నల్లమల అటవీ ప్రాంతం ప్రపంచంలోనే వజ్రపు తునక అని చెబుతున్నారు. లోతైన అధ్యయనాలతో తమ వాదనలకు ఆధారాలు కూడా సేకరించారు. వజ్రాలు, అపురూపమైన వజ్రాలు. వజ్రాలేమిటి? వెలగట్టలేని వజ్రాల గనులు. నల్లమల గర్భంలో ఎన్నో వజ్రాల గనులు. మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డ వజ్రాలు. 2 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో తవ్వకాలకు అనువైన ప్రాంతాలు. బయటపెట్టిన ఎన్జీఆర్ఐ సైంటిస్టులు. అవును, నల్లమల అడవుల్లో అపారమైన వజ్రాల గనులున్నాయంటున్నారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. అంతేకాదు, ఏ ప్రాంతాల్లో వజ్రాలు దొరికే అవకాశం ఉందో తెలియచేయడానికి కొత్త టెక్నిక్ కూడా కనుక్కున్నాడు. పైగా ఇంతవరకు అనుసరిస్తున్న విధానాల కంటే తక్కువ ఖర్చుతోనే వజ్రాల వేట సాగించవచ్చని చెబుతున్నారు. వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వజ్రమేమిటి? లక్షల సంవత్సరాలుగా నల్లమల అడవుల్లో వజ్రాల గనులే ఉన్నాయంటున్నారు జియో సైంటిస్టులు. నల్లమలలో వజ్రాల గనులపై ఎన్జీఆర్ఐకి చెందిన సైంటిస్టులు పరిశోధనలు చేపట్టారు. వాటి ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి, ఆశలు రేపుతున్నాయి. నల్లమల గర్భంలో అనేక కొత్త వజ్రాల గనులను సూచిస్తున్నాయి. నిజానికి భారత శిలావరణం చాలా పలుచనది. ఇక్కడ వజ్రాల గనులు చాలా తక్కువనే భావన ఉంది. అయితే భూభౌతిక శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం జరిపిన తవ్వకాల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. వజ్రాలు ఏర్పడటానికి భారత శిలావరణం అనువైనదనే నమ్మకం బలపడుతోంది. నల్లమలలో ఏకంగా 2 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ పరిశోధనలో తేలింది. అసలు వజ్రాలు ఎలా ఏర్పడతాయి? ఎక్కడ ఏర్పడతాయి? భూమిలో 150 కిలోమీటర్ల లోతున వజ్రాలు ఏర్పడతాయి. అమూల్యమైన వజ్రం ఏర్పడటానికి ఎన్నో పరిస్థితులు అనుకూలించాలి. భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి, అత్యధిక ఉష్ణోగ్రతతో పాటు భూ ఆవరణలో తగినంత ఆక్సిజన్, పాక్షిక ఒత్తిడి కూడా ఉండాలి. ఈ పరిస్థితులన్నీ నల్లమల అడవుల్లో ఉన్నాయంటున్నారు జియో సైంటిస్టులు. వజ్రాలను వెలికి తీయడం అంటే మాటలు కాదు. ఎంతో ఖర్చు, అంతకు మించి ఎంతో మానవ శ్రమ. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఏళ్లపాటు కష్టపడినా వజ్రాలు దొరుకుతాయన్న నమ్మకం లేదు. నల్లమలలో పెద్ద ఎత్తున వజ్రాలు లభించే అవకాశం ఉందని చెప్తున్న ఎన్జీఆర్ఐ సైంటిస్టులు ఈ సమస్యకు పరిష్కారం కూడా కనుక్కున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అమూల్యమైన వజ్రాలను చేజిక్కించుకునే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. భూ ప్రకంపనల రికార్డులను సేకరించి వజ్రాల వేటకు కొత్త మార్గాన్ని అన్వేషించారు జియో సైంటిస్టులు. ఇందుకోసం హైదరాబాద్, కడప, కొత్తగూడెం, ధార్వాడ్లోని భూకంపాల అధ్యయనాల కేంద్రాల నుంచి స్పెసిఫిక్ డేటాను స్టడీ చేశారు. వాటి ఆధారంగా ఏ ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కువగా లభించే అవకాశం ఉందో అంచనా వేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఈ సిద్ధాంతం విజయవంతమైతే వజ్రాల వేటలో ఇదో విప్లవం అనడంలో సందేహం లేదు. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ నల్లమల్ల రాళ్లల్లో వజ్రాలు కాంతులినడం అసాధ్యం కాదు. వైద్యుల సమ్మెతో అల్లాడిపోతున్న రోగులు. పూర్తి వివరాలు బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీవీ9.